సార్ రఫీ గారు నమస్తే అండి. నమస్కారం నమస్కారం సార్ నిజంగా ఈ క్యాన్సర్ వీడియో మేము చేస్తే మాకు దగ్గర దగ్గర 10,000 మంది కాల్ చేశారు సార్. అసలు ఏంటి ఆ రహస్యం ఏంటి, ఆ మందు ప్రత్యేకత ఏంటి మాకు చెప్పండి సార్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అమ్మ నమస్తే అమ్మ. ఇప్పుడు మామూలుగా మీ ప్రాబ్లం ఏంటమ్మా, దేని గురించి వచ్చారు ఇక్కడ? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే బాగా సివియర్ అయిపోయి నాకు ఒక వాటర్ బాల్ లాగా వచ్చేసింది లోపల నుంచి. అది నేను చిన్న చిన్న మెడిసిన్స్ వాడాను. నేను కొంచెం అది తర్వాత చూద్దాం అనుకున్నాను. అది నాకు సివియర్ అయిపోయి నేను ఏ స్టేజ్కి వెళ్ళానో నాకు తెలియదు. నేను అనుకోవడం నాకు ఫైనల్ స్టేజ్ అని నేను అనుకున్నాను. ఇంకా నేను వెంటనే యూట్యూబ్లు చూస్తూ ఉంటానండి. ఒకసారి ఇలా యూట్యూబ్ చూడగానే నాకు వెంటనే తెలిసింది. నేను ఎప్పుడు ఎవరు యూట్యూబ్ చేసినా కూడానండి, నేనేమి ఊరికే వాళ్ళకి కాల్ చేసి నాకు మందు పంపించండి అని అడుగుతానే కానీ సార్ది నాకైతే తెలియదు. అది దైవాధీనం. నేను వెంటనే నైట్ బయలుదేరి వచ్చేసాను. బయలుదేరగానే నాకు ఫస్ట్ డేనే అండి, నేను అక్కడికి రాగానే నా దగ్గర విపరీతమైన స్వెల్లింగ్. ఏ వీడియో చూసారమ్మా, అంటే ఏ ఛానల్ వచ్చింది? ఇది సుమన్ వాళ్ళదేనండి, మిమ్మల్నే చూసాను. ఇది చూపించడానికి నేను ఒక డాక్టర్స్కి చూపించడానికే సిగ్గుపడిన దాన్ని. వచ్చి డాక్టర్ గారికి ఏదో మరి తెలియని దైవం నాది అంతే. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు వచ్చి? నేను 5 days అండి ఈ రోజుకి. వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా? వచ్చినప్పుడు ఇంకా అయిపోతాననే అనుకున్నానండి. ఇంక ఇప్పుడు మట్టుగా అసలు నా లైఫ్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళి నాకు చాలా హ్యాపీగా ఉండాలని. అది సార్ దయ అండి అంతే, డాక్టర్ గారి దయ అంతే. 1 year నుంచి వెనకల లంగ్స్ లో లెఫ్ట్ సైడ్ వాటర్ చేరింది. 4 హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వాటర్ తీశారు, 13 లీటర్లు తీశారు. కానీ ఆ పెయిన్ భరించలేకపోయాను. ఒక్కసారి డాక్టర్ మహమ్మద్ రఫీ గారు ఇచ్చేటువంటి మెడిసిన్ విషయంలో సుమన్ టీవీ వాళ్ళు చెప్పిన వెంటనే నమ్మకం ఏర్పడింది డాక్టర్ గారి మీద. వెంటనే వచ్చాము. 3 daysలో ఫస్ట్ ఇయర్ మీకు రికవరీ అవుతుంది, మీరు ఇక్కడ 10 days నా అబ్జర్వేషన్లో ఉండాలా అన్నారు. ఇప్పుడు 5th day దాటిపోయింది. వచ్చిన రోజుకి ఇప్పటికి ఏమన్నా రిజల్ట్స్ కనపడ్డాయా మీకు? 70% రిజల్ట్స్ కనబడింది. ఆ పెయిన్ బేరబుల్గా ఉండేది ఇప్పుడు బేరబుల్ పెయిన్గా ఉంది, ఇంకా తగ్గుతా ఉంది అనేటువంటి ఒక నమ్మకం వచ్చిందా మీకు? ఆరోగ్యంగా ఉంటారు? నమ్మకం ఉంది. నమ్మకంగా ఉండండి బాబాయ్, ఏమి కాదు, ఆరోగ్యంగా ఉంటారు, 100 ఏళ్ళు బతికుంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఇది మందుల మీద నమ్మకం, అదే విధంగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. మీరు ఎన్ని రోజులు అయినా? 5 days అయింది వచ్చి. ఇంతకుముందు మాటలు అసలు రాలేదు. టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను. యూట్యూబ్లో మంచి వీడియో చూసి దాదాపుగా లిటరల్లీ నేను వచ్చేసేసి రఫీ గారి ఇంటర్వ్యూ కోసము 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను. సో 2 గంటల తర్వాత ముందు నాకు పేషెంట్లు ఉన్నారు, వాళ్ళని ట్రీట్ చేసిన తర్వాత నేను వచ్చి మాట్లాడతానని చెప్పేసి మీరు అన్నారు. అక్కడ సార్తో పాటు నేను లోపలికి వెళ్తే నిజంగా అసలు వాళ్ళ పల్స్ అనేది కనపడలేదు, ప్లస్ లిటరల్లీ పూర్తిగా అన్కాన్షియస్లో ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కూడా మామూలుగా అలోపతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి భయపడతారు. మీ ధైర్యం ఏంటి అసలు? ఇట్లాంటి వాళ్ళకి కూడా ధైర్యం ఏం లేదు. మా తాత ముత్తాతలు చేసిన వైద్యం, మా నాన్నగారు హజరత్ పీరనోలి గారు, గిద్దలూరు మాది, ఆయన ఎంతమంది సేవ అందించారు. ఆయన మార్గంలో నేను కూడా నడిచాను. మేము సుకృతులు, చాలా మంది ఋషులు ఒక చిన్న మూలికతో, ఏకమూలికతో ప్రాణాన్ని కాపాడవచ్చు. ఆ మూలికలే ఈ కషాయాలు. ఎలాంటి స్థితిలో వచ్చినా కూడా ఈ మూలిక ద్వారా ఖచ్చితంగా అయితే నేను ప్రాణాన్ని నిలబట్టగలను. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దాని తర్వాత మందులు ఇచ్చిన తర్వాత రోగాన్ని పూర్తిగా నయం అవుతుంది. వాళ్ళ 10 రోజులు మా దగ్గర ఉన్న తర్వాత వాళ్ళని బ్యాలెన్స్ చేసి అందరికి ఒకే మందు ఇవ్వను. ఏ వ్యక్తికి ఏ మందు ఇవ్వాలి, తన శరీర తత్వం ఎలా ఉంటుంది, ఆ తత్వానికి ఏ మందు ఇస్తే సరిపోద్ది. ఫైనల్ గా మీ గోల్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్ కి అయితే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికి ట్రీట్ చేస్తున్నారు, ఫైనల్ గోల్ ఏంటి? నేను సుమారు 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా జయజనాన్న గారు వాళ్ళ తమ్ముడు, ఆయన రైల్వే డిపార్ట్మెంట్ పనిచేసేవాళ్ళు. మా జయజనాన్న గారు మంచి వైద్యులు, మా జయజన అంతా వైద్యులే కదా, వంశపారంగా. ఆయన ఏంటంటే ఏదైనా పట్టించుకునేవారు కాదు. ఆయన క్యాన్సర్ వచ్చింది, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రోజు అందరు తిరిగారు. ఆయన ఏం చేశారంటే ఈ ఆయుర్వేద మందులు నాకు పడవు ఆయన అనుకోవడం, ఇంట్లోనే వైద్యము, నేను తింటే నాకు వామిటికి వచ్చిన అట్లా ఫీల్ అయిపోయి ఆయన అంతా తిరిగి వచ్చారు. రైల్వే డిపార్ట్మెంట్ కాబట్టి హాస్పిటల్లోనే. తర్వాత మా నాన్నగారి దగ్గర వచ్చిన తర్వాత చిన్నానా
నువ్వు ఎందుకు మొత్తం తిరుగుతావు, సంకల్లో మేకప్ పెట్టుకుని ఊరందరూ ఎందుకు తిరుగుతావు అని చెప్పేసి జస్ట్ ఈ కషాయం చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ గడ్డ ఇంత లావు ఉన్నది, జస్ట్ ఒక వారం 10 రోజుల్లో మొత్తం గడ్డ అంతా ప్లెయిన్ అయిపోయింది. సేమ్ ఇలాగనే ఉన్నది ఈ విధంగా. అది ప్లెయిన్ అయిపోయి దాని తర్వాత ఆయన మంచి సంపూర్ణ ఆరోగ్యం ఉన్నాడు. ఆయన 80 సంవత్సరాలు బతికాడు. ఓకే ఓకే. అప్పుడు నేను అనుకున్నా, నేను చిన్నప్పటి నుంచి డిపార్ట్మెంట్లో వెళ్ళాలి, బెల్ట్ సర్వీస్లో జాబ్ చేయాలి అని అనుకున్నాను. కానీ చూసిన తర్వాత ఈ వైద్యంలో ఇంత మహత్యం ఉంది, ఇది నేను నేర్చుకోవాలని చెప్పేసి ఆ టైం నుంచే మా నాన్నగారి దగ్గర ఉండి నేర్చుకుంటూ ఆయన పుటాలు వేస్తున్నా, మందులు నూరుతున్నా, మందులతో ఎలాంటి మోతాదు లేవాలి, ఏ ఆకులు వాడుతున్నా అన్ని తెలుసుకొని అక్కడి నుంచే నాది ఆల్రెడీ స్టార్ట్ అయింది నా అన్వేషణ వైద్యం మీద. సో మా నాన్నగారు మా చుట్టుపక్కల, మా ఇంటి చుట్టుపక్కల 300 రకాల చెట్లు వేశారు. ఏదైనా అర్జెంట్ కావాలంటే అడవిలోకి పోవాల్సిన అవసరం, మా దగ్గర ఫస్ట్ ఒక 2-3 కిలోమీటర్ అడవులు ఉంటాయి, నల్లమల్ల ఫారెస్ట్. అయినా కూడా దగ్గర వేశారు కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా టక్కన తీసుకోవడం, ఇవ్వడం. ఈ మూలికల్లో చాలా గొప్ప ఇది ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ ఎంత రోజుల్లో రిజల్ట్స్ వస్తూ ఉందండి? క్యాన్సర్కి మీరు మంది ఇస్తా ఉన్నారు, క్యాన్సర్ నిర్మూలన సమాజం కావాలంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని రోజుల్లో మీరు క్యూర్ చేస్తా ఉన్నారండి? నాది ఒకే కాన్సెప్ట్, కిల్ ద క్యాన్సర్. ఓకే. ఫస్ట్ ప్లాన్ క్యాన్సర్ మనల్ని చంపడం కాదు, మనం క్యాన్సర్ చంపాలి. ఓకే. ఈ వీడియో మీరు వచ్చి చెప్పడం కోసం మీకు నేను సహకరించిన కారణం ఏంటంటే మనం క్యాన్సర్ చంపాలి, మన నుంచి క్యాన్సర్ చంపకూడదు. ఆ కాన్సెప్ట్ నేను పోరాడుతున్నాను. ఎన్నో దేశాల వాళ్ళు చాలా మంది వస్తుంటారు. నేను వచ్చారు అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళు, 2 బ్రదర్స్, వాళ్ళకి ఇంతవరకు పిల్లలు లేరు, 53 సంవత్సరాల వయసు. ఆ నలుగురికి క్యాన్సర్, కుటుంబం. కానీ వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పట్టించుకోవట్లే, ఏమైతే ఏముంది అని. వచ్చారు, చూశాను, పరిశీలించాను, చెప్పాను ఇట్లా మీరు సో మంచిగా ఒక 10 days వాడాల్సి ఉంటుంది, వాడితే మీరు ప్రాబ్లం లేదు సార్. ఎన్ని రోజులు ఉండాలి మేము ఇక్కడ, మా వీసా ఎంతవరకు ఉంది, మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలంటే మేమేదో జస్ట్ చూపించుకోవడం అంటే, లేదమ్మా 3 months. కొందరు 1 నెలలోనే రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు, 2 months అయిన వాళ్ళు ఉన్నారు, 41 days అయిన వాళ్ళు ఉన్నారు. కానీ 3 నెలలు పూర్తిగా ఆయుర్వేద శాస్త్రంలో ఏ జబ్బుకైనా కూడా మానవుడికి వచ్చే ప్రతి జబ్బుకి మూలికలు ఉన్నాయి, దానివల్ల మనం రికవర్ చేయొచ్చు. సో 41 రోజు, 30 రోజులు, 60 రోజులు లేక 90 రోజులు, ఈ 90 రోజుల్లో ఎలాంటి జబ్బు అయినా కూడా, ఈ క్యాన్సర్ అప్పుడు రాచపుళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని క్యాన్సర్ అంటారు, ఇది అర్బుద అంటారు దీన్ని. అర్బుద ఇదేంటంటే రక్తం చెడిపోయిన రక్తం బయటికి పోవడానికి వీళ్ళు లేక ఒక చాట గడ్డలా కట్టేసి ఏర్పడుతుంది క్యాన్సర్ అనేది. దీనికి క్యాన్సర్ అనేది జబ్బు కాదు, ఇది బి కాంప్లెక్స్ 17 లోపం, రైట్. సో ఇది చాలా మంది ఏంటంటే క్యాన్సర్ నాకు వచ్చింది అని చాలా మందికి వచ్చిపోయి ఉంటుంది. సార్ ఇప్పుడు మన వీడియోస్ కింద మా వాళ్ళ కమెంట్స్ పెడతా ఉన్నారు, ఇప్పుడు మీరు ఇచ్చే ఆ పసరు మందు క్యాన్సర్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకున్న ప్రాబ్లం ఉండదా, ముందు జాగ్రత్తగా ఏమైనా వాడచ్చా అని చాలా మంచిగా వచ్చినారు. అసలు యాక్చువల్గా ఎందుకు వస్తుంది నాకు జబ్బు ఉందని డౌట్ ఎందుకు పడాలి? ఏదో చిన్న గడ్డలు వేస్తే హాస్పిటల్కి వెళ్ళేసి ఇది క్యాన్సర్ అని ఏదో చేపిస్తుంది. దానివల్ల వాళ్ళు ఏదో పొరపాటు చెప్పారు నీ క్యాన్సర్ అని చెప్తే అక్కడే మనిషి సొగం చచ్చిపోతుంది. అసలు ఏ జబ్బు వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏమనుకుంటాం, మనకి ఇది ఏం చేయదు, ఒక నమ్మకం ఏం చేయదు, మనకి ఏం కాదు. మనం సరైన డైట్ తీసుకున్నప్పుడు, సరైన ఆహారాలు మనం అందినప్పుడు, కాలుష్యం లేని ప్రాంతంలో మనం ఉన్నప్పుడు, మన పాత 100 years బ్యాక్ ఎలా ఉన్న ఆ కల్చర్ మనం మళ్ళీ పాటిస్తే ఇలాంటి జబ్బులు రావు. అసలు అనుమానం ఎందుకు వస్తుంది నాకు జబ్బు వస్తుంది అని? రాకూడదు. వచ్చినా కూడా నాకేం కాదని వదిలేయాలి. చాలా మంది చిన్న దగ్గు వస్తే హాస్పిటల్కి వెళ్తారు, ఆడిపోతే ఆ డాక్టర్ అని చెప్తారు టీబీ వచ్చింది అంటాడు. మామూలుగా ఏదైనా ఇప్పుడు క్యాన్సర్ కి సంబంధించి వాళ్ళు మీ దగ్గరికి ముందుగా ఇప్పుడు స్టేజ్ 1, 2 అని తెలుసుకున్న వెంటనే వస్తే సరిపోతుందా, లేదంటే సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, కొద్దిమంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు వచ్చినా క్యూర్ చేస్తా ఉన్నారా? స్టేజ్ 1 స్టేజ్ ఆపరేషన్స్ అని మీరు అడిగారు కదా, దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఏ స్టేజ్ లో ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్స్ కూడా అంతా తిరిగి లాస్ట్ బయటపడిన తర్వాత చాలా మంది వస్తున్నారు. ఏ స్థితిలో ఉన్నా కూడా నేను ఒకటే 10 days వాళ్ళ అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత వాళ్ళ నాడీ మూమెంట్ ఏమున్నది, అది ఎంతవరకు మెరుగుపడినది, దాన్ని చూసి దాని తగ్గట్టు మందులు ఇస్తూ వస్తున్నాను. ఎవరు కూడా ఈ స్టేజ్ అనేది ఆ స్టేజ్ అనేది, ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఇక్కడికి వస్తే, ఈ సంపూర్ణ ఆయుర్వేదం గట్టికేసి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా. థ్యాంక్ యూ సార్, ఇప్పటికే చాలా టైం అయితే స్పెండ్ చేశారు. ఇప్పటికి ఇక్కడ చాలా మంది కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం.